మామూలుగా అయితే ఇక్కడ చంద్రబాబు అనేవాడు కూటమితో ఉండగా ఏపీలో ఇక్కడ కూడా టీడీపీ, బీజేపీ, జనసేనకి సంబంధించిన శ్రేణులను దించి వాళ్ళలో ఒకళ్ళని మంచి అభ్యర్థిగా ఎంపిక చేసుకొని, మామూలుగా అయితే ఇంతకుముందు సుహాసిని పేరు ఎంపించింది టీడీపీ తరఫున, ఆ తర్వాత బీజేపీ తరఫున మాధవీలత పేరు ఎంపించింది. అంతెందుకు ఇట్లా కొన్ని పేర్లు లైమ్ లైట్లోకి వచ్చాయి. అయితే అవన్నీ పోయి ఇక్కడ వాతావరణం వేరు, మన వాతావరణం వేరు. అక్కడ మనం ఇంతకుముందే ఒక హామీ ఇచ్చాం, మాట ఇచ్చాం రేవంత్ రెడ్డికి, మన వాళ్ళంతా అటువైపే ఉండని, కాంగ్రెస్ వైపే ఉండని. అతను కూడా మన సామాజిక వర్గాన్ని చాలా తీవ్రంగా దూషించాడు కాబట్టి మనము దాన్ని వద్దు అనుకున్నాము అని. అందుకనే మీకు పదే పదే చంద్రబాబు నాయుడు యొక్క పేరు, ఎన్టీఆర్ విగ్రహం యొక్క పేరు రేవంత్ రెడ్డి పదే పదే ప్రస్తావిస్తున్నారు. పీఆర్కి ఆ రోజు చంద్రబాబు పార్టీలకు అతీతంగా ఎన్ని రాజకీయ విభేదాలున్నా ఆయనకి ఏకగ్రీవానికి అవకాశం ఇస్తే కేసీఆరే దాన్ని తుంగలో దూకాడు ఆ సంప్రదాయాన్ని అని. అదేంటి చంద్రబాబు అంత హైలైట్ చేసి చెప్పాల్సిన అవసరం లేదు. ఆ తర్వాత ఎన్టీఆర్కి సంబంధించిన భారీ ఎత్తున విగ్రహం ఒకటి ఇదే మైత్రివనంలో ఏర్పాటు చేయడానికి అనిల్కి, నవీన్కి నేను బాధ్యత అప్పగించాను. ఆ ప్రారంభోత్సవానికి కూడా నేను వస్తాను అన్నాడు, ఆ విగ్రహ ఆవిష్కరణ కూడా. అంటే ఏంటి, ఇదంతా ఏంటంటే ఇక్కడ చంద్రబాబు ఫైట్ నిజంగా అయితే అక్కడ కూటమి ఇది ఇక్కడ చూపించాలి. అంటే దాని అర్థమైంది అంతే, ఇది లోపాయికారి ఒప్పందం. ఎటు చూసినా నవీన్ యాదవ్కే అవకాశం కల్పిస్తుంది. మొగ్గు అంటే మనం ప్రత్యేకించి ఇప్పుడు కొన్నిసార్లు మనం ఏదో ఒకటి చెప్పేస్తాం, ఆ తర్వాత జనాలు వేరే అనుకుంటారు. అలాంటివి మనం ఇప్పుడే ఎక్స్పెక్ట్ చేసి జనాన్ని మైండ్ డిస్టర్బ్ చేయడం కాదు, కానీ హోపు, స్కోపు ఎవరికి ఉందని చూస్తే నవీన్ యాదవ్కి కుదిరింది. ఓకే, థ్యాంక్ యూ.